నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. ప్రజెంట్ మనతో పాటు ఉన్న గెస్ట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంటెస్టెడ్ కార్పొరేటర్ పత్తి కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారు అన్న? బాగున్నానే. ఎట్లా నడుస్తుంది అన్న కాంగ్రెస్ పరిపాలన? చూస్తున్నారు కదా అన్న, గాలిలో సాగుతుంది మా పరిపాలన. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రజల కోసం ఏమేమి వాగ్దానాలు చేసిండో 6 గ్యారెంటీలలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా ప్రజల కోసం మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈరోజు కూడా మహిళా దినోత్సవం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ఉంది. ఈరోజు కూడా మహిళలకు మంచి తీపి కబురు ఇస్తారని మాకు ఆశిస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీరు, అసలు మీరు రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైందన్న? 2002 కన్నా ముందు స్నేహ యూత్ అసోసియేషన్ అనేది యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని క్రికెట్ టోర్నమెంట్స్ అవి ఇవి పెట్టుకొని యూత్ పిల్లల్ని గ్యాదర్ చేసుకొని చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి లీడర్లని ఇన్వైట్ చేసుకుంటూ పిల్లలను ప్రోత్సహించిన. నేను కూడా అప్పట్లో పిల్లలనే. ఓకే. ఇక అందరితో పాటు ఇక మనం కూడా లీడర్లను పిలుచుకొని చేసుకోవాలని క్రికెట్ టోర్నమెంట్స్ అవి ఇవి చేసుకుంటూ చేస్తే ఒక నాయకుడు నా పనులు చూసేసి పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది కదా, నువ్వు సింగిల్గా ఎందుకున్నావు అని అంటే 2002లో బండారి రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక అప్పుడు చూస్తే పరిస్థితి రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు నడుస్తుంది. ఓకే. ఆయన పాదయాత్రలని అదేది నడుస్తున్నది. సో అప్పటి నుంచే రాజకీయాలకు ఆకర్షితులైన 2002లో రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత యూత్ కాంగ్రెస్ కాప్రా వార్డు ఉండే అప్పుడు కాప్రా వార్డు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అది చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చిన. సో మొత్తానికైతే రాజకీయ జీవితం ఇలా ప్రారంభమైంది. ఆ రోజు అట్లా జరిగింది. ఆ రోజు ఏ పార్టీలో పోవాలని ఆలోచించిన క్రమంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది అని చెప్పి వేరే ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఈ కాంగ్రెస్ పార్టీలో మీకు ఎదురైన అంటే ఇప్పటి వరకు అంటే మీకు ఎదురైన సమస్య ఏమైనా ఉందా? అంటే వ్యక్తిగత సమస్య పక్కకు పెడితే పార్టీ పరంగా సమస్యలు బాగా వస్తాయి. ప్రజల్లోకి వెళ్ళే క్రమంలో లేకపోతే కార్యక్రమాలు చేసే క్రమంలో మేము అప్పట్లో చిన్న జీవులం. మేము ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా లేము, నాకంటూ ఒక టీం లేదు, కొన్ని నా ఫ్యామిలీలో అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరూ ఏదో చేస్తారు అని అంటే అది లేదు, సింగిల్. కానీ పార్టీ కార్యక్రమాలు చేసే క్రమంలో ఒడిదుడుకులు ఎదురైనాయి, అవి తట్టుకున్నా. అప్పట్లో మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫహీముద్దీన్ గారు ఉండే, చనిపోయింది ఇప్పుడు ఆయన. ఫహీముద్దీన్ గారి అనుచరులము ముఖ్యంగా ఆయన అట్రాక్ట్ అయిపోయి ప్రతి కార్యక్రమంలో ఆయన ఆలోచనలు ఆయన సంబంధించిన మూమెంట్స్ తీసుకొని మేము కార్యక్రమాలు చేసుకొని ఆయన ఫాలోవర్గా నేను ఆయన బతుకున్న రోజులు ఆయన ఫాలోవర్గా ఉన్నా. సార్ ఇక్కడ మెయిన్గా అంటే మీ గురించి వస్తున్న ఒకటి ఎలిగేషన్ ఏంటంటే ప్రజెంట్ అంటే మీ కాప్రా 1 డివిజన్లో అంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మీరున్నారు. అంటే మీ డివిజన్కి సంబంధించి చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి బయట ఒక టాక్ నడుస్తుంది. నిజమేనా అసలు అది? నేను అసంతృప్తిగా ఉన్నా అనడంలో వాళ్ళు పొరపాటు పడినట్టున్నారు. కానీ డివిజన్ వైజ్ వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు. ఇప్పుడు నేను జిల్లా ప్రెసిడెంట్, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్. ఎలక్షన్ల ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల సంబంధం లేకుండా యాజ్ అ కంటెస్టెడ్ కార్పొరేటర్ నేను కాప్రా డివిజన్కు నా పైన పోటీ చేసిన వ్యక్తి టీఆర్ఎస్ వ్యక్తి గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరే క్రమంలో ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు కంటెస్టెడ్ కార్పొరేటర్కు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అక్కడ ఉన్నటువంటి, ఎందుకు అంటే నేను ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే వాళ్ళే మా మీద పోలీస్ కేసులు పెట్టిరు. ఎక్స్ పార్టీ అప్పుడు పార్టీ వేరే ఉన్నప్పుడు వాళ్ళే కేసులు పెట్టిరు, మా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసారు, ఇవన్నీ చేసారు. వాళ్ళు జాయిన్ అయ్యే క్రమంలో మాకు చెప్పి ఇట్లా జాయిన్ చేసుకుందాం, మన పార్టీ స్ట్రెంత్ పెరుగుతుంది, మనం గెలుస్తాం. మీరు అక్కడ సీనియర్ నాయకులుగా ఉన్నారు, మీకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే వాళ్ళు జాయిన్ అవుతున్నట్లు? అప్పుడైతే లేదు. ఎందుకు లేదు అని అంటే నేను అడిగినా కూడా మా అభ్యర్థిని పరమేశ్వర్ రెడ్డి గారు పోటీ చేసి అడిగిన, మరి అన్న ఏంది పరిస్థితి, జాయిన్ అవుతుండంట కదా అది అంటే, ఏమో కుమార్ నాకు తెలియదు, తెలుసా నీకు చెప్పానా అది ఇది అన్నాడు. అనుకోకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ మైనపల్లి హనుమంతరావు గారు వచ్చేది ర్యాలీ తీశారు. అక్కడ తీసేయగానే ఈ అభ్యర్థి పోసేసి కండు వేసేసాడు. కొంచెం ఆ రోజు మాత్రం కొంచెం అసంతృప్తిగా అయితే ఉన్నా. కానీ తర్వాత నేను నా కార్యక్రమాలు నేను చేసుకున్నా, పార్టీ కలిసిపోయారు వాళ్ళతో. మీరు పార్టీకి పని చేసిన, కలిసిపోవడం ఎలా కలిసిపోతామండి? ఈ రోజు వరకు కూడా కేసులో తిరుగుతున్నాం, ఈ రోజు వరకు కూడా కేసులో తిరుగుతున్నాం. ఏ రోజు కూడా మరి కేసులు పెట్టినాము, మరి మనం అందరం కలిసి ఉందామా, కలిసి చేసుకుందామా అనే ఆలోచన
అతనికి రాలేదు. నా క్యాడర్ ఏదైతే ఉందో, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను సమాధానం చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీని పని చేపిస్తున్నాను. సో అంటే మీరు మెయిన్గా పదవుల గురించి ఆశించారు కాబట్టి, అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు తోడ్పడుతుంటారు. సో మీరెందుకు కలుపుకోలేదు అతన్ని? అతను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కదా, ఆయన కాంగ్రెస్ పార్టీకి మీ పార్టీలో చేరాడు కదా సార్. చేరిన తర్వాత కాంగ్రెస్ భావాలు వస్తాయని అనుకుంటారా ఎవరైనా? అబ్జర్వ్ చేయాల్సిందే కదా. ఇప్పుడు అతడు ప్రభుత్వంలో ఉన్నాడు, మేము పార్టీ బేసిక్లో ఉన్నాము. పార్టీ అధ్యక్షుడు మా కాప్రా డివిజన్కు నాగశేషు. ఓకే, ఆయనని మేమే అందరం కలిసి నియమించినాం. అధ్యక్షుడు ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ కూడా నేను రావాల్సిందే, ఆయన రావాల్సిందే. నేను స్వయంగా నేనేం బాసుని కాదు కదా, కలుపుకొని కలిసిపోయి పని చేద్దాం అనేది. నేను అధ్యక్షుడిని అయితే, లేకపోతే నేను డివిజన్కు బాస్ని అయితే రండి కలిసిపోదామని. అధ్యక్షుడు ఉన్నాడు అక్కడ. అధ్యక్షుడు ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ కూడా చేసుకొని పోతున్నాం. అంటే ఇప్పుడు స్వర్ణరాజు గారు మిమ్మల్ని కలుపుకొని పోవట్లేదా? కలుపుకొని పోతలే నేను అంటలేను. అసలు నేను డివిజన్ రాజకీయాలు డివిజన్ అధ్యక్షుడి మీద పెట్టేసిన అంటున్నా. స్వర్ణరాజు గారి రాజకీయాలు కాదు ఇది. స్వర్ణరాజు గారు యాజ్ అ కార్పొరేటర్ అంతే. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ కూడా డివిజన్ అంటే అదే డివిజన్ పరిధిలో మీరు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. సో ఏంటంటే ఏదైనా విషయం ఉంటే మీ దగ్గర దాకా కూడా రావాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇంపార్టెంట్ అయితే చర్చించుకుంటాం. సో అంటే ఇది వరకు ఎటువంటి ఇంపార్టెంట్ విషయం ఏమైనా చర్చించుకోవడం జరిగింది? అసలు జరిగింది. కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయో, లేకపోతే డెవలప్మెంట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పని సగం అయ్యి సగం కాలేదనుకో, ఫోన్ చేస్తా. చేయగానే అంటే ఎట్లా రెస్పాన్స్ అవుతారు అసలు? మీరు ఫోన్ చేస్తే పత్తి అంటాడు. ఎందుకంటే నా పేరు పత్తి కుమార్. పత్తి చెప్పు పత్తి అంటే మాటలు ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఇప్పుడు అంటే రాజకీయ వైరం ఉంటుంది, మాటలు ఫ్రెండ్షిప్ గానే ఉంటాయి, కానీ రాజకీయ వైరము ఆయనకు ఉంటుందా? వాస్తవంగా చెప్పాలంటే స్వర్ణరాజు గారికి రాజకీయం అనేది తెలియదు అని నేను అంటున్నా. రాజకీయం తెలియదని నేను అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే అతను స్టార్టింగ్ నుంచి రాజకీయాలు లేవు. కేవలం మైనపల్లి హనుమంతన్న వాళ్ళ క్లాస్మేట్స్ ఆయన హనుమంతన్న త్రూ రాజకీయాలకు వచ్చి. సో ఇప్పుడు రాజకీయం తెలియదు అంటున్నారు. రాజకీయం తెలియని వాళ్ళు అంటే మీ డివిజన్లో మీ పైన ఆధిపత్యం చెలాయిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మా మీద ఆధిపత్యం చెలాయిస్తుంది నేను అంటలేనే. మేము అసలు ఆయన లెక్కలనే తీసుకోము. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఇక్కడ మాట్లాడేది 2 వర్షన్స్ ఉన్నాయన్న. ఇక్కడ లెక్కలకు తీసుకుంటలేమంటారు, ప్లస్ ఇంకోటి ఆధిపత్యం చెలాయిస్తలేడు అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? కాంగ్రెస్ పార్టీ సముద్రం. ఈ సముద్రంలో ఎంతో మంది ఎన్నో పిల్ల కాలువలు వచ్చి చేరుతాయి. కొన్ని అంటే ఇప్పుడు స్వర్ణరాజుని అని నేను అంటలేను, టోటల్ జాయినింగ్ అయిన టీంని అంటున్నా నేను. వలసవాదుల గురించి మాట్లాడుతున్నా నేను. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా రావచ్చు పోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని పార్టీకి పనిచేసిన వాళ్ళని మాత్రం కాంగ్రెస్ పార్టీకి గుర్తించారు. వలసదారులను ప్రోత్సహించింది మీ ముఖ్యమంత్రి కదా. మా ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా వలసదారులను ప్రోత్సహించిండు అనేది మీరు అంటున్నారు. మేము అంటున్నాము వాళ్ళకి అక్కడ ఎక్కడ మా తవ్వుతే మా గోతులు బయట పడతాయో మా పరిస్థితి ఏందో అని చెప్పేసి వాళ్ళు వచ్చి మా దగ్గర జాయిన్ అవుతారని మేము అంటున్నాం. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోనికే మా పార్టీలో చేరుతున్నారు. స్వర్ణరాజు గారు కూడా అంతే కోవకు చెందిన స్వర్ణరాజుని పదే అంటే స్వర్ణరాజు తప్పులు కప్పుకోనికి వచ్చారు. స్వర్ణరాజు కేవలం మైనంపల్లి హనుమంతరావు అన్న ఇక్కడ ఉంటే స్వర్ణరాజు గారు అక్కడ. స్వర్ణరాజుని సపరేట్ రాజకీయంగా చూడాల్సిన పని లేదు ఇక్కడ. ఎందుకంటే మైనంపల్లి గారి ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా చేసే మొదటి వ్యక్తి స్వర్ణరాజు గారు. స్వర్ణరాజు గారు పదే పార్టీలు మారినా చేసినా గానీ కూడా అది కేవలం హనుమంతన్న కోసమే మారిండు తప్ప గానీ ఆయన సొంత అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అతను ఏం కృషి చేయడు అని అంటున్నారు. ఏముంది, ఆయన లేనప్పుడే ఎంపీ గారు ఎలక్షన్లా రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో మా డివిజన్ వచ్చేసి 6,000 7,000 మైనస్ పోయింది. ఆ తర్వాత ఎంపీ గారు ఎలక్షన్లు ఇమీడియట్గా వచ్చినాయి. వచ్చిన తర్వాత అప్పుడు పార్టీలో ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. బండారు లక్ష్మారెడ్డి టికెట్ రాలేదని వెళ్ళిపోయింది, ఆయనతో పాటు టీం అంతా వెళ్ళిపోయింది. నేను ఇప్పుడున్న ప్రెసిడెంట్ నాగశేషు మేమంతా ఒక టీము, మళ్ళీ చాలామంది ఉన్నాం, సాయిబాబా నగర్లో, ఇందిరానగర్లో, గాంధీనగర్లో, వీళ్ళందరం కలిసి ఒక టీం ఏర్పడేసేసి రేవంత్ రెడ్డి గారికి పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారికి పనిచేస్తే ఎప్పుడైతే మైనస్ అయిన 6,000 ఓట్లు ఉన్నాయో అది ప్లస్ అయిపోయేసి 1127 ఓట్లు మేము మెజార్టీ ఇచ్చినాం డివిజన్ నుంచి. మరి అప్పుడు బలోపేతము ఈయన లేడు కదా అప్పుడు. మరి పార్టీ కోసం పనిచేసే కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కాప్రా డివిజన్లో ఉన్నారు. ఈయన కోసమే పార్టీ డెవలప్ అవుతుంది, ఈయన లేకపోతే కాదు అనేది కాదు. ఇది మాత్రం పక్కా చెప్తున్నా. వస్తుంటారు పోతుంటారు. ఆయన వస్తే 10 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ అవుతారేమో, రాకపోతే తక్కువ అవుతారేమో. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేం లేదు.